నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్న వైసీపీ నేతలు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేరాదని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి. కుష్ఠవ్యాధి నిర్మూలనపై పట్టణంలో అవగాహన ర్యాలీ. భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనే అంశంపై ప్రజా సంఘాల సమావేశం. కార్మికుల పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్ట దేవస్థానం నందు భక్తులకు అన్నదానం. కార్తీక మాసం చివరి రోజు ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, అలాగే సౌదీలో జరిగిన ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారు మృతి చెందడం చాలా దురదృష్టకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మౌనం పాటించడం జరిగింది. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా నంద్యాలలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి కూటమి నేతల మనసులు, బుద్ధి మారాలని, రెడ్ బుక్ రాజ్యాంగంను ఆపకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వైసీపీ నేతలు విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, వైసీపీ నాయకులు, నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు వివేకానందారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, కరుణాకర్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టీవీ రమణ, నంద్యాల అసెంబ్లీ వైసీపీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, నంద్యాల అసెంబ్లీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మనోజ్, సాయిరాం రెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు హిందూపురంలో నిన్న జరిగిన దానికి నిరసనగా గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అయితేనేమి, ఇంకా నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళని అందరితో కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాల్సిన తెలుగుదేశం ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పెట్టి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం వాళ్ళకి ఏది నచ్చిన విధంగా పరిపాలన చేసే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరగడం జరిగింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్ని కూడా సవ్యంగా, మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే, ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా హరాస్మెంట్ చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది. అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టయిపోతుంది. అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. పార్టీ మీదకి పోయినారు, పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు, మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అవన్నీ, అంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాని అయిన
అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితిలో ఉండడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది. దాంతో పాటు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. వచ్చి ఆఫీస్ మీదకి వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంతా కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు అంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు మీరు మీ మనస్సాక్షి ప్రకారమైన ఉద్యోగాలు చేయండి. మీరు అంతో ఇంతో అధికార పార్టీ కొద్దిగా ఫేవర్ గా ఉన్నది, వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంతో ఇంతో పర్వాలేదు. కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకోండి. ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మేమంత వరకు 2019 నుంచి 24 వరకు మేమంతా అధికారంలో ఉన్నాం. మళ్ళా మీరు అధికారం 24 నుంచి ఆల్రెడీ 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా ఉండేది 3.5 సంవత్సరమే. మీరు పరిపాలన చేసేది 2.5 సంవత్సరమే. లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారం లేకపోతే ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు. మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావృతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు ఉన్నాయని కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య కానీ ఇవంటే మాత్రం మన పార్టీల మధ్య కానీ సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వస్తి వలకండి. మీరు కనీసం ఇప్పటికైనా సరే ఏదో గెలిచినారు, మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా? ఇది ప్రజాస్వామ్యం మీద అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి. కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి చేస్తామంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు పరిపాలన చేయండి అని ఒకసారి మహాత్మా గాంధీకి ఒక మెమరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కనీసం ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మర్చిపోయే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఇటువంటి దౌర్జన్యాలను కూడా ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించడానికి ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా, ఆ దేవుని చెప్పి వీళ్ళకి అందరికి ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనసులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము అందరం కూడా మొత్తం తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎవరి ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మన భారతదేశంలో రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా వాక్ స్వాతంత్రం ఉంటుంది, దాంతో కూడా స్వేచ్ఛ ఉంటుంది. అవన్నీ కూడా మేము అరిచేస్తాం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చెప్పిందే వేదం అనుకుంటే కష్టం. కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నది. ఒక్కసారి ఆలోచించుకొని మంచి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు ఏ వాగ్దానం చేసి ఆ వాగ్దానం పెట్టి ప్రజలకు మంచి చేయమని వాళ్ళని కోరడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అధోగతి పాలు చేస్తా ఉందో కళ్ళారా చూస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యయుతంగా నడిపించాల్సింది పోయి వాళ్ళ ఇష్టానురీతిగా వాళ్ళ రాష్ట్రం వాళ్ళ సామ్రాజ్యము అనే రీతిగా ఈ దమనకాండను మేము నిరసిస్తా ఉన్నాము. మనం చూసాం హిందూపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీదికి తెలుగుదేశం గూండాలు అనాల్లో ఇంకంతకంటే ఎక్కువ పదం అనాల్లో అర్థం కావట్లేదు. తెలుగుదేశం గూండాలు మీద పడి ఆఫీస్ మీద ధ్వంసం చేసి దేవుని పటాలను కూడా పగలగొట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ను కంప్యూటర్లను ధ్వంసం చేసి ఏ రకమైన దమనకాండ చూశారనేది మనం చూస్తా ఉన్నాం. జాగ్రత్త. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మీరు ప్రజలను వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రకంగా మీరు చేస్తే తిరగబడే రోజు మా నాయకులు చెప్పినట్టు ఎంతో దూరంలో లేదు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దాన్ని. ఈరోజు నంద్యాల జిల్లాలో మా అధ్యక్షుల వారు కడసాని రాంపల్లి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ గాంధీ చౌక్లో మేము ప్రోగ్రాం ఏర్పాటు చేసి మహాత్మా గాంధీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. కనీసము ఈ ప్రభుత్వానికి బుద్ధన్న తెచ్చుకునే రకంగా మీరు కూడా ఆ దేవుణ్ణి ప్రార్థన చేయండి.
మీరు దేవుని దగ్గరే ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఒక మెమోరాండం మహాత్మా గాంధీకి ఇవ్వడానికి వచ్చాం. సో మేము ఒక్కసారి చెప్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి, మీరు ఇటువంటివి ఈ రాక్షస కాండను రాక్షస కృత్యాలను ఆపండి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు నచ్చే విధంగా మీరు పరిపాలన చేయండి తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఎక్కువ రోజుల్లో లేరు ప్రజలు మీకు సరైన టైంలో సరైన గుణపాఠం తెలుపుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. మేము ఖండించాలనే ఉద్దేశంతోనే జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన, అదే ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అధ్యక్షతన ఇక్కడ గాంధీ మహాత్మునికి ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ తెలుగుదేశం నాయకులు బుద్ధి వచ్చే విధంగా చేయమని ఆయనను కోరుకుంటూ ఈరోజు ఖచ్చితంగా రేపు పొద్దున 100% దీనికి ఫలితాలుగా నిజానికి ఫలితాలన్నీ చూస్తారు తెలుగుదేశం నాయకులు. దీన్ని చూసుకొని మీరు నడుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. పైనుండే వాళ్ళకే తెలియాలి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా జరగడానికి కారణం ఏమనేది ఒక్కసారి ఆలోచించితే ఎవరుగా పని చేయరు. కాబట్టి దుర్మార్గమైన చర్యలు పాల్పడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఉండే నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వం ప్రజలు తిరగబడి త్వరలోనే వస్తుందని ఆశిస్తూ వారందరికీ మరి నిజంగా మా నాయకులందరినీ హిందూపురం పోకుండా అడ్డుకుంటున్నారంటే, మా ఇల్లు మేము చూసుకోవడానికి పోతే మా ఇంటి కూడా రానికుండా అడ్డుపడుతున్నారంటే అది చాలా దుర్మార్గమైన తెల్లమైన చర్య. కాబట్టి ఈ చర్యను ఖండిస్తూ మేము ఈరోజు నంద్యాలలో మా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, మిగతా నాయకులందరూ మేమంతా కలిసి ఈరోజు ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దాడులు కూడా చాలా భయంకరంగా వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు పాలించడానికి కాకుండా వాళ్ళ కక్షలు తీసుకుంటూ మా యొక్క వైసీపీ నాయకులను అయితేనేమి మా పార్టీ కార్యాలయాలు అన్ని ధ్వంసం చేస్తూ శిలాపలకలను కూడా ధ్వంసం చేస్తూ చాలా ప్రజలను భయప్రాంతం చేస్తున్నారు. వారి ఆగడాలను ఆపాలని మేమందరం ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. దౌర్జన్యం చేస్తూ అక్రమాలు చేస్తూ అవినీతి పరులుగా రకరకాలుగా ముందుకు పోతున్నారు. ప్రజలందరూ గమనిస్తారు. అధికారులు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించి ముందుకు వాళ్ళని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎవరిది శాశ్వతం కాదు. మన భవిష్యత్తులో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ప్రజల అధికారులు కూడా మీరు కూడా గమనించాలి. వాస్తవాన్ని దగ్గర ఉంటే ఏదైనా న్యాయానికి ముందు ఉండాలి. అవినీతి అక్రమాలకు మీరు ప్రోత్సహించకుండా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ హిందూపూర్లో జరిగినందుకు మేమంతా నిరసన తెలుపుతూ వారికి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరం తోడుగా ఉంటామని, భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది, ఎవరు కూడా అధైర్యపడాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియ, డిఆర్ఓ రామునాయక్, ఎస్డీసీలు, డిఆర్డీఏ పీడీ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఉండాలన్నారు. అర్జీలు పెండింగ్లో లేకుండా నిర్ణీత గడువు లోపల పరిష్కరించి రీఓపెన్కి తావు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో భూ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 140 అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పంపించాను సెట్ సూపర్ ప్రమోషన్
మేడం ఎంత భారం అయ్యే పనే కానీ తగ్గే పరిస్థితి లేదు. అందుకనే ఈ క్రాప్ ఆధారంగానే పత్తి కొనుగోళ్లు చేయాలని చెప్పేసి మేము మన ప్రభుత్వాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కూడా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ కొత్త యాప్ల ద్వారా చదువులేనటువంటి నిరక్షరాస్యులైనటువంటి రైతులు ఆ యాప్ల్ని డౌన్లోడ్ చేసుకోవడం, వాళ్ళ వివరాలన్నీ అప్లోడ్ చేయటం, అవి అయిన తర్వాత మళ్ళీ రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల దగ్గరికి, సచివాలయాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ల్యాండ్ పార్సిల్స్ అన్ని, ఎల్పిఎంలన్నీ మళ్ళీ అప్లోడ్ చేయటం, ఇవన్నీ చేత కాదు. కాబట్టి ఇట్లాంటి తిక్కమక్కలన్నీ పెట్టి రైతులను ఏంటంటే కొనుగోలు కేంద్రాలకు రాకుండా చేసే కుట్రలాగా ఉంది. కానీ రైతులు కనీస మద్దతు ధర ఇప్పించే పనిలాగా ఈ యాప్ల సిస్టమ్ లేదు. అందుకనే ఈ యాప్లను తొలగించాలి, ఈ క్రాప్ ఆధారంగా చేయాలి. కొంతమంది రైతులు కనుక ఈ క్రాప్ చేసుకోకపోతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ఆ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఎవరు సాగు చేశారో వాళ్ళ మొత్తం పత్తిని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే ఆలస్యం అవడం వల్ల 60% రైతులు బయట అమ్ముకున్నారని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించి 10-15 రోజులు అయిపోయింది. ఇప్పుడు 3 రైతులే ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చారు. అంటే 3 రైతులు వచ్చారంటే ఇంత పెద్ద జిల్లాలో రైతులు ఇక్కడికి వచ్చి సులభంగా మద్దతు ధర పొందగలమనే నమ్మకం కూడా కల్పించలేకపోతున్నారు. అందుకనే రైతులకు నమ్మకం కలిగించాలి, సులభంగా అమ్ముకునే ఏర్పాటు చేయాలి. అది చేయకోకుండా మధ్య దళారీలకి మేలు చేసేట్టు వాళ్ళు బయట రైతుల దగ్గర నుంచి కొని వాళ్లే మళ్ళీ ఇక్కడ మద్దతు ధర పొందే సౌకర్యం ప్రభుత్వం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని ఇది మార్పు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. చివరి అంశం ఏంటంటే మన జిల్లాలో పంట నష్టపరిహారానికి సంబంధించి ఎన్యూమరేషన్ చాలా దుర్మార్గంగా జరిగింది. చాలా ఊళ్ళల్లో భూ యజమాని పేరు రాయాలి, కౌలుదారుడి పేరు రాయాలి, అది ఇది కాకపోతే వాస్తవ సాగుదారుల పేరుతో రాయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ వాస్తవ సాగుదారుల పేరుతో ఎక్కడ నష్టపరిహారం రాయలేదు. సచివాలయాల్లో వేలాడదీయాలి లిస్టులు అని చెప్పారు, ఏ సచివాలయంలో వేలాడదీయలేదు. మొత్తంగా ఏంటంటే తుఫాను పంట నష్టపరిహారం సక్రమంగా రైతులకి, కౌలు రైతులకి అందే పరిస్థితి లేదు. కాబట్టి రీసర్వే చేసి, రీఎన్యూమరేషన్ చేసి తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాం. పత్తి కొనుగోలు కేంద్రాలు 10 రోజుల క్రితం ప్రారంభించారు. కానీ ఆలస్యంగా ఈరోజు మళ్ళీ మొదలు పెడుతున్నారు. వాస్తవంగా 10 రోజుల నుంచి గడివేముల, మిడుతూరు మండలాల్లో కసాప్ యాప్ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా స్లాట్ బుకింగ్ అవ్వడం లేదు. స్లాట్ బుకింగ్ పేరుతో కాలయాపన చేయడం వల్ల ఇప్పటికే పత్తి రైతాంగం నష్టపోయారు. ఇక ఈ రోజు నుంచి అయినా ఆలస్యం చేయకుండా స్లాట్ బుకింగ్ వెంటనే జరగాలి, తెచ్చిన వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా ఆలస్యం చేయకుండా కొనుగోలు ప్రారంభించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తుంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పండించిన మొక్కజొన్న ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టం సంభవించిందని, జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో పంట సాగు చేయడం జరిగింది. పంట దిగుబడులు తగ్గిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం PGRS నందు జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. అలాగే పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్, మండల కార్యదర్శి బాలనరసింహుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మెంతా తుఫాను వల్ల మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ గారికి, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు విన్నవించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం. ఈ యొక్క రైతు పరిస్థితి ఈ రోజు ఆరుగాలం పంటగా వేసుకున్న మొక్కజొన్న పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మొదలుకొని జిల్లా వ్యాప్తి అంతా కూడా మొరపెట్టుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరిగా ఈరోజు కొనుగోలు కేంద్రాలు లేక దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. 2,400 రూపాయలు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినప్పటికీ అది దళారుల చేతుల్లోకే మిగిలిపోతుంది. కారణం కొనడానికి ప్రభుత్వము కొనుగోలు ఏర్పాటు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనిని అధిగమించాలంటే
ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మద్దతు ధర 2400 చెల్లిస్తే రైతుకు ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే దళారులు సిండికేట్ గా ఏర్పడి దీనిని 1700 నుంచి 1800 వరకే దాన్ని బ్రేక్ చేసి ఈ యొక్క దళారులను కూడా ఖండించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి అధికారులు కూడా తుఫానులో నష్టపోయిన రైతులకు రోడ్డు వెంట కళాలలో ఆ యొక్క ధాన్యాన్ని ఆరబోసుకునే పరిస్థితుల్లో కూడా వాటికి రక్షణగా ఎలాంటి తార్పే పట్టలు కానీ అదే ఆరబోసుకోవడానికి కానీ ప్లేసులు కానీ చూసుకోవడం దారుణమని మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాం. రైతులను కూడా ఆదుకోవాలని, వరి రైతులను కూడా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కలెక్టర్ గారు దయచేసి రైతుల మొరలు మీరు ఆలకించండి. రైతుల తరపున మేము ఎన్నోసార్లు మీకు విన్నవించినాం. అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క తూతూ మంత్రంగా మేము చేస్తున్నాము, పంపించినాము, ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవంటున్నారు. ఇప్పటికైనా మీరు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను గ్రామాలలో ఏవైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రైతుకు భరోసా కలిగించే విధంగా మీరు ప్రభుత్వంకు నివేదికలు పంపండి. ప్రభుత్వం ప్రకటించిన 2400 రూపాయలు రైతుకు ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా తక్షణమే ఈ రోజు నుంచే ఈ యొక్క రైతు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహానంది మండలంలో అరటితోనే వ్యాపారం జరుగుతుంది. ఆ యొక్క అరటి అనేది మహానందికి ప్రసిద్ధిగాంచినది. మరి ఈరోజు ఆ ప్రాంతంలో కూడా రైతులైతే అసలు దారుణంగా రోడ్ల మీద వేసుకొని అమ్మాల్సిన పరిస్థితి, కొన్ని చోట్ల అయితే పడిచేస్తున్నారు. మొన్నటి వరకు ఉల్లి రైతుల కష్టాలు, అదేవిధంగా మిర్చి రైతుల కష్టాలు కూడా ఈ ప్రభుత్వానికి పట్టవాలని మేము ప్రశ్నిస్తున్నాం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? రైతులందరూ పంట అమ్ముకునే తర్వాత దళారుల చేతుల్లోకి వాళ్ళు గోడౌన్లలో దాచుకునే తర్వాత వాళ్ళ కోసం మీరు కొనుగోలు కేంద్రాలను తెరుస్తారా? ప్రభుత్వం ఆలోచించాలి. కలెక్టర్ మేడం గారు గత 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేపర్లు ఇచ్చారు. కానీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. కాబట్టి వరికి కూడా మెంతా తుఫాను వల్ల అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఏ పైరు వేసిన రైతు కూడా సంతోషంగా లేడు, నష్టాలలో ఉన్నాడు. కాబట్టి మొక్కజొన్నలే కాదు, అదేవిధంగా వరిని కూడా ఇప్పుడే కొనుగోలు కేంద్రాలు రైతుల దగ్గర పంట ఉన్నప్పుడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా. దళారుల చేతులు లేకపోయినాక మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారులను, వ్యాపారస్తులను బాగుపరుస్తున్నారు. రైతుకు దీనివల్ల ఉపయోగం లేదు. కాబట్టి సరైన సమయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి రైతును తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు భాస్కర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. మన కర్నూలుకి అచ్చెన్నాయుడు మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి అక్కడ ఊరికి కొంతమంది ప్రజాప్రతినిధులు రైతులు చెప్తే తొందరలోనే తెస్తామా అని చెప్పిపోయినాడు. అదే ఆశతో కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది కళాలలోనే పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎప్పుడన్నా దయదలుచుందేమని. అదేవిధంగా రైతులను మోసం చేయకుండా మీరు రైతులను ఆదుకోవాలని, రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఎన్నో మాటలు ఇబ్బంది పడింది. ఇదే ప్రభుత్వం కూడా ఇబ్బంది పడింది. అది దృష్టిలో పెట్టుకొని రోజుకు రైతులకు సహనం కోల్పోతున్నారు. దయచేసి కలెక్టర్ మేడం గారు రేపే ఈ రైతులకు కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆదుకొని మీ ప్రభుత్వం ప్రతిష్టను, రైతుల బాధలను అర్థం చేసుకొని మేలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తాను. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో కుష్ఠవ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో కుష్ఠవ్యాధి గురించి అవగాహన కల్పించడం, అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి కుష్ఠవ్యాధి పరీక్షలు నిర్వహించి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి చికిత్స అందించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని డిఎంహెచ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి 30 వరకు అంటే 4 night 15 days ప్రోగ్రామ్ ఇది. అంటే లెప్రసీ కేసెస్ ఏమైనా ఇంకా గ్రామాలలో ప్రజలలో ఉందా, ఈ వ్యాధి అనేది నిర్ధారించడానికి ఒక సర్వే ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం. ఇది దాదాపు 3వ సర్వే చేయడం. సో గతంలో ఒక సర్వే చేశాము. అప్పుడు కొన్ని కేసులు దాదాపుగా ఒకసారి 35 కేసులు, ఒకసారి 28, దాదాపు 85 కేసులు దాకా రిపోర్ట్ అయ్యాయి. సో మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఆ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా మనము ఈ వ్యాధిని నిర్మించాలి. కాబట్టి ప్రజలలో
అవగాహన కల్పిస్తూ ఇంటింటికి వెళ్లి ఆశ ఎన్నో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి ఆడవారికి మగవారికి వాలంటీర్ ద్వారా ఆశాల ద్వారా చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య తరఫున అలాగే లెపర్సీ ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కేసులు ఏమైనా రిపోర్ట్ అయిన వెంటనే ఆ లక్షణాలు ఉన్నట్లయితే స్పర్శ లేని పొడవులు కానీ చర్మం మీద ఉన్న మచ్చలు కానీ ఈ విధంగా ఉన్నాయి ట్రైనింగ్ కూడా ఇచ్చాము అందరికి, డాక్టర్స్ కు పారామెడికల్ సిబ్బందికి కూడా. వారి ఇంటికి వెళ్లి అటువంటి పొడవులు కానీ అటువంటి మచ్చలు కానీ ఏమైనా ఉన్నట్టయితే స్పర్శ లేని మచ్చలకు ఇమ్మీడియట్ గా గుర్తించి మళ్ళీ తర్వాత మెడికల్ ఆఫీసర్ ద్వారా ట్రీట్మెంట్ వ్యాధిని కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కాబట్టి మన జిల్లాను కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టు వ్యాధి రహిత జిల్లాగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే మన స్టేట్ నుంచి లెప్రసీ కంట్రోల్ ఆఫీస్ నుంచి ఆదేశాల మేరకు ఈ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 14 రోజుల పాటు లెప్రసీ మీద సర్వే జరుగుతుంది. జిల్లా మొత్తం సర్వే జరుగుతుంది. దాంట్లో ఒక ఆశా ఒక మేల్ వాలంటీర్ టీమ్ గా ఫామ్ అయ్యి మొత్తం 1610 టీమ్స్ ఫామ్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలందరినీ ఇంటింటా సర్వే చేసి ప్రతి ఒక్కరిని ఎగ్జామిన్ చేసి దాంట్లో ఏమన్నా దాగి ఉన్న కుష్టి వ్యాధికి లక్షణాలు ఉన్న వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి అది మెడికల్ ఆఫీసర్స్ చేత కన్ఫర్మ్ చేసి ఆ కేసులకి మనం చికిత్స ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇది 2 సార్లు జరుగుతుంది LCDC ప్రోగ్రామ్ అనేది. సో ఈ ప్రోగ్రామ్ లో మనకు దాగున్న కేసులను బయట పెట్టి మనము వాటిని అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా ఈ కుష్టి వ్యాధిని మొత్తం కుష్టి వ్యాధి నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ప్రజలందరూ సహకరించి మా యొక్క సిబ్బందికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ పనితీరు, ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనే అంశంపైన ఈ నెల 23వ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియం నందు ప్రజా సంఘాల ప్రజాసభ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం సంబంధిత కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల రహీం, ప్రజా సంఘాల నాయకులు క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నెం దానయ్య, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బాషా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇక్బాల్, నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్, డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు మస్తాన్ వలీ, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జానో జాగో మహబూబ్ బాషా, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రొక్కం నాగేశ్వరారెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక బండి ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు నాగాకాంత్ రెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల మండల ఉపాధ్యక్షులు చాబోలు ఆరిఫ్, బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రాజు నాయక్, నంద్యాల జిల్లా భట్రాజుల సంఘం జిల్లా కార్యదర్శి సంజీవరాజు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మహిళా విభాగం కోశాధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు. ఒక డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశంలో ఈ రోజు మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అనేది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తుంటాం రాజ్యాంగంలో న్యాయస్థానం కానీ మరి ఈ దేశంలో చట్టాలను అమలుపరిచేటువంటి యంత్రాంగం కానీ అట్లాగే మరి పార్లమెంట్ కానీ ఈ 3 అంశాలు అనేటువంటి కూడా ఉదాహరణపైన ఒకటి చెక్ అనేటువంటిది రాజ్యాంగంలో పెట్టారు. ఎందుకంటే ఏదైనా ఈ రాజకీయ యంత్రాంగము పార్లమెంట్ తప్పు చేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా మందలించి ఇది చట్టవిరుద్ధమని చెప్పి వాళ్ళు తీర్పిచ్చేటువంటి అవకాశము ఉంది. అందుకనే డెమోక్రసీని కాపాడడానికి 3 వింగులుగా ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగంలో వీటన్నిటిపైన మళ్ళీ ఈ దేశాన్ని పరిపాలించేటువంటి యంత్రాంగాన్ని, ఈ దేశాంగాన్ని డెమోక్రసీని కాపాడుతూ ఈ దేశ ప్రజల యొక్క సంరక్షణ చూసేటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్నికలైనటువంటి కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో మరి ఈ యొక్క రాజకీయ పార్లమెంటు ఎన్నుకోవడానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఎలక్షన్స్ లో ఎవరైతే ఎన్నికల కమిషన్ గా ఏర్పాటు చేయబడతాడో, అధికారిగా ఉంటాడో అతను ఖచ్చితంగా సక్రమంగా పద్ధతి ప్రకారం ఎన్నికలు జరపగలిగితే ఎవరైతే నిజంగా ప్రజలు ఎన్నుకుంటారో ఆ వ్యక్తి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. బీహార్ లో ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మొదటి నుంచి కూడా ప్రతిపక్షం దాన్ని ఖచ్చితంగా అయ్యా ఎన్నికల్లో లోపాలు ఉన్నాయి సరిదిద్దండి అని చెప్తున్నప్పటికి కూడా ఎవరైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నాడో ఆయన మాత్రం దాన్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అందుకనే ఈ రోజు
ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతం కావాలి, యువకులు చైతన్యవంతం కావాలి. యువకుల్లో ఒక అవేర్నెస్ కలిగించగలిగి మళ్ళీ యువకులంతా ప్రజలంతా కూడా చైతన్యవంతమై ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలంటే అవగాహన కావాలి. అవగాహన కావాలంటే ఖచ్చితంగా సెమినార్స్, సభలు అన్ని కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. ఈ రోజు నంద్యాలలో ముందుకొచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అన్నటువంటిది 23వ తారీఖున డాక్టర్ బ్రహ్మారెడ్డి గారిని అతిథిగా పిలిచి వారి ద్వారా ఒక అవేర్నెస్ కలిగించడానికి కార్యక్రమాన్ని పెట్టారు. అది రామకృష్ణ డిగ్రీ కాలేజీ పక్కన ఉన్నటువంటి వివేకానంద ఆడిటోరియంలో అది ఏర్పాటు చేయడం అనేది. అందుకనే యువకులు అందరూ, మేధావులు అట్లాగే అందరూ కూడా సమావేశానికి హాజరై ఒక అవేర్నెస్ తీసుకురాగలిగి వాళ్ళు ఇతరులకు చెప్పగలిగి ఈ దేశంలో ఒక మార్పును, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఒక పాత్రను నిర్వర్తిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను. 2024 ఎన్నికల్లో అంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అనేక పథకాలు పెట్టి అమలు జరుపుతున్నప్పుడు ఎన్నికల ముందు మాత్రం ఇది అమలు జరపాలని చెప్పని ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేస్తే మరి ఆ రోజేమో ఆ పథకాలను నిలుపుదల చేశారు. మరి ఈ రోజేమో ఈ పథకాలను నిలుపుదల చేయమని చెప్పని అడిగితే ఎన్నికల కమిషన్ దాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది దీన్ని బట్టి తెలుస్తుంది. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా లేదు, పక్షపాతంగా ఉంది, అధికార ప్రభుత్వానికి తొత్తుగా ఉంది. అక్కడి నుంచి బయటపడకపోతే ప్రజలు పెద్ద ఎత్తున, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు దీని మీద తిరుగుబాటు చేయకపోతే విద్యార్థుల, యువకుల యొక్క మనగడికే, ప్రజల యొక్క మనగడికే ప్రమాదకరమైనటువంటి దాని గురించి తెలియజేయడం కోసం ఈ నెల 23వ తేదీ నాడు రామకృష్ణ డిగ్రీ కాలేజీలో వివేక ఆడిటోరియంలో 23వ తేదీ నాడు దీనిపైన ఒక అవగాహన సదస్సు జరపబోతున్నాం. ఆ సదస్సుకు ప్రధానమైనటువంటి వక్తలుగా జన విజ్ఞాన వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతర్ ప్రసాద్ గారు, జయభారత్ సంస్థకు సంబంధించినటువంటి లోకనాయక్ గారు, లోకనాథ్ గారు, వీళ్ళు ఈరోజు ఆ సమావేశానికి వచ్చి అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఈ నంద్యాల జిల్లాలో ఉండేటువంటి మేధావులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే ప్రభుత్వాలకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు దీని మీద గలమెప్పుతున్నారు అనేటువంటి భావన పోయి ప్రజాస్వామ్యం మనగడగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ సమాజ హితాన్ని కోరుకుంటున్న వారు, ప్రజాస్వామ్యము 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని పోరాడుతున్న వారు, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ఆకాంక్షిస్తున్న వారందరినీ కూడా వారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రిస్టియన్ జేస్ తరఫున మా వంతు సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. మరి నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా మరి వేలాదిగా తరలి రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఆ వివేకానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేసి ఆ రోజు వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా భోజన సదుపాయం కూడా కల్పించినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను, భద్రతను, పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నంద్యాల జిల్లా నాయకులు మజిద్ మియా, రంగనాయకులు శంకర్ మాట్లాడుతూ కార్మికులు దీర్ఘకాలం పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరిట 4 లేబర్ కోడ్స్గా విభజించి కార్మికులను పరిశ్రమల యజమానులకు కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తుందని, దీన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించాలని పై నాయకులు పిలుపునిచ్చారు. మేడే పోరాట స్ఫూర్తితో సాధించుకున్న రోజుకు 8 గంటల పని విధానానికి స్వస్తి పలుకుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 12 గంటల పని విధానాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం, అలాగే మహిళా కార్మికులను రాత్రి వేళల్లో పని చేయించాలని తీర్మానం దుర్మార్గమైన చర్య అని, దీన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని పై నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప, భవన నిర్మాణ కార్మిక సంఘం నంద్యాల డివిజన్ నాయకులు ఎస్ మహమ్మద్ రఫీ, పీడీఎస్యు నంద్యాల జిల్లా కార్యదర్శి ఏ రాంబాబు, ఐఎఫ్టియు డివిజన్ నాయకులు పఠాన్, మౌలీసా, శివ, వెంకటేశ్వర్లు, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, అలాగే అంగన్వాడీ, ఆశ, ఇతర స్కీమ్ వర్కర్లతో పాటు మీ మీద ఆప్కాసులో ఉన్నటువంటి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మరొక వైపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ, మరి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను మేము భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఈ యొక్క గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు.
మరి దీనివల్ల పర్యావరణం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతుంది. విధ్వంసకర విధానాలను తక్షణమే ఆపాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు ఈ యొక్క చెల్లించాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో మరి ఆ హామీలన్నీ నెరవేర్చనందున కార్మికులను 12 గంటలు పని దినాలుగా జీవో 23 నెంబరు తీసుకొచ్చి అసెంబ్లీ మొన్న నవంబర్ 23న అమలు చేసింది. మరి ఆ జీవోను వెంటనే రద్దు చేసి గతంలో ఏవైతే 8 గంటల పని దినాలు ఉందో ఆ పని దినాలనే కొనసాగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపైన ఉక్కుపాదం మోపుతా ఉంది. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం మరి కార్మికుల కర్షకుల వారి సమస్యలను భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తీరుస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. కార్మికుల సొమ్మును తీసుకొని తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వమే ముందుంటుంది. మరి ఏవైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక మంది అనేక రంగాల్లో కార్మికులు పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టౌన్లలో ఏవైతే సూపర్ మార్కెట్లు ఇలాంటి షాపింగ్ మాల్స్ ఇలాంటివి ఉన్నాయో వాటిలో పని దినాలు పెంచి వారి శ్రమని దోసుకుంటుంది. ఈ విచ్చలవిడి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు వాస్తవంగా యువగల పాదయాత్రలలో చెప్పింది కాదు, మన చంద్రబాబు నాయుడు కూడా సీఎం గా ఏం చెప్పాడంటే, అయ్యా మేము బిఓసి కార్మికులేమో తక్షణమే చేపడతాం, ఏదైతే బిఓసి కార్మికులకు సంక్షేమ బోర్డు నిధులు ఉన్నావో వాళ్ళకే ఖర్చు పెడతాము, మాట తప్పమేమని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట ఈరోజు ఏమైంది? మన యువగలం పాదయాత్రలో చెప్పిన మన నారా లోకేష్ గారు ఏమైందని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఈరోజు స్టేట్ కమిటీ పిలుపు మేరకు మేము ఐఎఫ్టీ నంద్యాల జిల్లా కలెక్టరేట్ గా నిరసన కార్యక్రమం తెలియచ్చు. నా పేరు జిల్లా అధ్యక్షులు పి మజీద్ మియా, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఐఎఫ్టీ. కార్తీక సోమవారం నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ నూనెపల్లి రోడ్డు నందు వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్ట దేవస్థానం నందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించడం జరిగింది. 6,000 మంది ఉంటారు. అట్లే ఉండండి. మళ్ళా రారని నా పేరు బొగ్గరపు నారాయణ. ఇక్కడ కర్త కర్మ క్రియ అంతా వివరిస్తున్నాను. నాకు భక్తుల యొక్క సహకారము ఎక్కువగా ఉంది. 100% భక్తులు 100% నాకు సహకారం వల్ల ఈ గుడి ఇంత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ ఇది 4వ సోమవారం అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానం కార్యక్రమానికి నా ఒక్క సహకారమే లేకుండా దేవునికి మొత్తము యావత్ గ్రామం అంతా భక్తాదులు సహకరించడం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈరోజు సుమారుగా 2,000 మందికి పైగా అన్నప్రసాదం జరిగినది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనకు స్థల ప్రభావం లేదు. దీనికి రైల్వే వాళ్ళ యొక్క సహకారం పూర్తిగా మాకు కావాలి. ఆఫీసర్లకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాము. ఈ యొక్క 4 వారాలు అన్నదాన కార్యక్రమం అనేది ఒక రోడ్డు కార్నర్లో జరిగింది. ఇప్పుడు సాక్షాత్తు కంటికి చూస్తున్నారు. 4 వారాల నుంచి ఒక్కొక్క వారం 1000, 2000 అట్లా దాటుకుంటా సుమారంగా 6,000 మంది ఈరోజు భోజనం చేసి జరిగింది. ఇంకా ఇప్పటికీ కార్యక్రమాలు భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు 12 గంటలకు ఈరోజు స్టార్ట్ చేసినాము. 2 దాటిపోయి 3గా వస్తుంది. అయినా ఇప్పటికి కూడా జనాల మడుగు తగ్గడం లేదు. ఇక్కడ పూర్తిగా రైల్వే యొక్క సహకారం మాకు ఖచ్చితంగా కావాలి. పై ఆఫీసర్లు అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చూసినారు కల్లారా. కాబట్టి వాళ్ళు రైల్వే అధికారులు మాకు సహకరించాలి. వాళ్ళ సహకారం ఉంటే మేము
ఎంత పెద్ద కార్యక్రమాలైనా చేయడానికి మా యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఖచ్చితంగా 100% జరుగుతుంది ఇక్కడ. కాబట్టి రైల్వే అందరికీ నమస్కారం పెడతాం. ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు సార్. మీరు మీ యొక్క సహకారం మాకు కావాలి. పెద్ద ఆఫీసర్లు అయితే మీ చిన్న ఆఫీసర్ ఉంది, ఈ యొక్క గుడికి మీ యొక్క సహకారాలు మాకు అందిస్తారని చెప్పేసి మనసావాచ కోరుకుంటున్నాను. కార్తీక మాసం చివరి రోజు నంద్యాల పట్టణం ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రాతకాలము నుండే వినాయకునికి కుంకుమార్చన, అమ్మవారికి అర్చన, స్వామివారికి అభిషేకం, పిచ్చేసిన భక్తాదులకు అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని భీమిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లికార్జునారెడ్డి, గోవిందారెడ్డిలు దాదాపు 5,000 మంది భక్తులకు అన్నదానం చేపట్టారు. సాయంకాలం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం నంద్యాల నవనందుల్లో మొట్టమొదటి నంది. ఇక్కడ ఉదయమే సూర్యోదయమే 5 గంటలకు వినాయకునికి పూజ, తర్వాత మహాన్యాసపూర్వక ఏకవారం రుద్రాభిషేకం, భక్తులచే పంచామృత అభిషేకం, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం 5 నుంచి 9 వరకు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తర్వాత స్పర్శ దర్శనము, తర్వాత స్వామివారి దర్శనం అనేది ఇస్తాము. తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నము అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది 12:30కు. సాయంకాలము ఆకాశ దీపం 6 గంటలకు, 7 గంటలకు పల్లకి సేవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మంగళవారం రోజు సాయంకాలం 7 గంటలకు కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి అదే విధంగా 20వ తారీఖు బేస్తవారం రోజు అంటే గురువారం రోజు ప్రథమనంది తిరునాళ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు స్వామివారికి పూల సేవతో తర్వాత బిల్వాలతో అలంకారం చేసి స్వామివారి దర్శనము కలిగిస్తాం. కార్తీక మాసం కడ సోమవారము ఈశ్వరుని దయ వల్ల మాకు అన్నదానం కలిగి ఇచ్చినందుకు మాకు దేవుని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని టీడీపీ గూండాలు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్న వైసీపీ నేతలు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేరాదని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా.
ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి. కుష్ఠవ్యాధి నిర్మూలనపై పట్టణంలో అవగాహన ర్యాలీ. భారత ఎన్నికల కమిషన్ పనితీరు, ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనే అంశంపై ప్రజా సంఘాల సమావేశం. కార్మికుల పని గంటల పెంపును వ్యతిరేకిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులకట్ట దేవస్థానం నందు భక్తులకు అన్నదానం. కార్తీక మాసం చివరి రోజు ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.